నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఎండల వేళ ఇబ్బంది లేకుండా టెంట్లు వేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎన్నికలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రస్తుతం అయితే ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. మనం ఇక్కడ చూడొచ్చు, ఇటు టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటిది, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లు ఇక్కడ ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. గ్రాడ్యుయేట్ కి సంబంధించి ఇక్కడ క్యూ లైన్ మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి అంటే ఎవరైతే స్లిప్ తీసుకున్నారో, ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం హెల్ప్ డెస్క్ కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. హెల్ప్ డెస్క్ ఎవరైతే ఇక్కడ ఓటు వేయడానికి వచ్చినటువంటి టీచర్స్ కావచ్చు, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ కావచ్చు, వీరందరూ కూడా వచ్చి ఇక్కడ తమ యొక్క స్లిప్ ను చూపించి ఇక్కడ ఏ రూమ్ లో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలంటే విషయంలో ఇక్కడ వెళ్తున్న పరిస్థితి. అదేవిధంగా ప్రక్కన ఆరోగ్య సిబ్బంది కూడా ఇక్కడ ఎవరికైనా ఒకవేళ ఇది వేసవి కాలము కావడంతో ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ దానికి సంబంధించి టాబ్లెట్లు కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఈ విధంగా ఆరోగ్య శాఖకు సంబంధించిన ఆరోగ్య సిబ్బంది కూడా ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి. మొత్తము ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకైతే దాదాపు 16% పోలింగ్ నమోదైనట్టు ఇప్పటికే